ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఈరోజు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ బయలుదేరి వెళ్లారు. విమానంలో బయలుదేరే ముందు గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. ట్రంప్ ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపారు. మరికొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది. దీంతో 2 ఏళ్ల అనంతరం బందీలు విడుదలవుతుండటంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ తొలుత ఇజ్రాయెల్ చేరుకుని పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబ సభ్యులను కలవనున్నారు. అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్లనున్నారు. షర్మ్ ఎల్ షేఖ్తో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. వారిలో కొంతమందిని హమాస్ విడుదల చేయగా కొంతమందిని ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి. మరికొంతమంది మరణించగా ప్రస్తుతం హమాస్ వద్ద 48 మంది బందీలు ఉన్నారు. వారిని హమాస్ తిరిగి అప్పగించనుంది. అయితే వారిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బందీల అప్పగింతకు ప్రతిగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. వీరంతా ఇవాళ సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.